హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారు పూర్తిగా ఆలకించు. ఇప్పుడు ఈరోజు వెంకటేశ్వర స్వామిని తాకు శనివారం, ఈరోజు ఏకాదశి, ఇందిరా ఏకాదశి. ఈరోజు మనము వెంకటేశ్వర స్వామిని తాకినట్లయితే బాబాగారు మనకు మంచి సందేశాన్ని అయితే ఈరోజు మనకు చెప్పబోతున్నారు. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశం విందామా. మరి నువ్వు నన్ను ఎప్పుడు ఒక తండ్రిలా భావిస్తూ ఉంటావు, ఒక గురువుగా, ఒక దైవంగా భావిస్తూ ఉంటావు. నిజమే, నేను ఒప్పుకుంటాను. నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని ఎంతో వేదనాభరితం చేసుకొని ఇంతవరకు నీ జీవితంలో ఎటువంటి సంతోషాలను నువ్వు గడిపిన క్షణాలు లేవని ఎంతో బాధతో పడుతున్నావు. ఆ సమస్య అయితే నువ్వు శాశ్వతంగా పరిష్కారం అయితే నేను నీకు చెప్పబోతున్నాను. ఎప్పుడు కూడా నీ మంచి మంచి మాటలతో నన్ను ఎంతో ధైర్యపరుస్తున్నావు బాబా అని అంటావు. ఇప్పుడు ఈ కష్టాల సుడిగుండం నుండి నన్ను కాపాడు తండ్రి, తప్పించేటువంటి మార్గాన్ని నువ్వు కూడా నాకు చూపించినటువంటి అవకాశాన్ని కల్పించు. ఎన్నో కోల్పోయాను కాబట్టి ఈ సమస్యలను కానీ శాశ్వతంగా వెంటనే పరిష్కరించమని మిమ్మల్ని ఎప్పటి అడగడం లేదు. కేవలం దానికి తగినటువంటి పరిష్కారాన్ని మా ముందే ఉంచేలాగా, లేదంటే మాకు మేముగా దానిని పరిష్కరించే విధానంగా కేవలం ఒక సహాయాన్ని మాత్రమే అందించమని అడుగుతున్నాము. చూడు తల్లి, ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా నీకు విజయాన్ని అందివ్వలేకపోవచ్చేమో, కానీ ప్రతి ప్రయత్నం అయితే ఏదో ఒక్కటి కూడా వృధాగా అయితే పోలేదు. నీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించబోతున్నాను. ఎందుకంటే నీ ప్రవర్తన చాలా గొప్పది. నువ్వు ఎవరితోనైనా సరే ఒకేలాగా చక్కగా ఆనందంగా నీ మనసులో నుండి వచ్చేటువంటి మాటలతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించేలాగా చేస్తావు. ప్రతి ఒక్కరితో కూడా గౌరవించబడే విధానంగా నీ మనసును, నీ మాటను అదుపులో ఉంచుకుంటావు. కాబట్టి సమాజంలో నీకు గౌరవింపబడే విధానంగా నీ మనసుకు, నీ మాటను అర్థం చేసుకునే విధానంగా మంచి గౌరవం దక్కబోతుంది. నీకు ఇప్పటి వరకు ఏ ప్రయత్నం చేసినా కూడా అది ఏ పరిస్థితుల్లో నీకు ఉపయోగపడలేదనే కదా నీ బాధంతా. కేవలం నీ ప్రయత్నం వెనుక ఒక విజయం ఉందని నువ్వు ఊహించలేకపోతున్నావు. నువ్వు శిఖరాన్ని చూస్తూ ఉంటే అది నీకంటే ముందే ఉంటుంది. నువ్వు దానిని అధిరోహించాలి. కనుక ఎప్పుడైతే నువ్వు ఒకదానికి ఒకటి అదే నీ కాళ్ళ కింద ఉంటుంది. ఏంటంటే నమ్మకంతో, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాను. ఆ ఆత్మవిశ్వాసంతో నువ్వు ఎప్పుడు కూడా ముందుకు సాగిపోతూ ఉండాలి. నీ ప్రయత్నం వృధా అయిపోయిందని కదా నీ బాధంతా. నీ ప్రయత్నం ఏది కూడా వృధాగా పోనివ్వను. ఇప్పటి వరకు నువ్వు ఎంతో ధైర్యంతో ప్రతి ప్రయత్నాన్ని, దాని వెనుక ఎంతో కష్టాన్ని, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. కాబట్టి వాటి వల్ల నీకు గొప్ప లాభమే రాబోతుంది. గడిచినటువంటి కాలమంతా కూడా మర్చిపో. ఒకవేళ నీకు గుర్తుకు రావచ్చు, ఒకవేళ గుర్తుకు రాకపోవచ్చు, కానీ కొంతమంది అవమానించినటువంటి మనుషులున్నారు, నిన్ను మోసం చేసినటువంటి వ్యక్తులున్నారు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేక ఎన్నో మాటలు నీకు ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయని నేను అర్థం చేసుకోగలను. నీ మనసుల్లో వచ్చినప్పుడల్లా కూడా ప్రతి క్షణం వారిని ఏదో ఒక విధానంగా ఇబ్బంది పెట్టాలనో, లేదంటే వారికి ఏదో ఒక కీడు జరగాలనో ఎప్పుడు కూడా కోరుకోలేదు. కేవలం వారికి నీ విజయంతో సమాధానం ఇవ్వాలని కదా నువ్వు అనుకున్నావు. అప్పుడు ఖచ్చితంగా ఆ సమాధానం, ఆ విజయం కూడా చాలా గొప్పగా ఇస్తాను. చూడు, నీ స్థాయి ఏమీ కూడా తగ్గిపోలేదు. నీ స్థాయి ఏమిటో నీకు, నీ చుట్టూ ఉన్న వారికి తెలిసింది. ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చేటువంటి చేతులను బట్టి నీకు ఇప్పటి వరకు నీ సొంత మనుషులు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో కూడా తెలిసొచ్చింది కదా. అలాగే నిన్ను అవమానించిన వారు ఎవరో, నిన్ను బాధ పెట్టిన వారు ఎవరో కూడా గుర్తుండిపోయే విధానంగా చేశారు. కాబట్టి ఎప్పటికైనా నువ్వు నీ ధ్యేయాన్ని, నీ లక్ష్యాన్ని మర్చిపోకుండా నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. నిజమే, ఒప్పుకుంటాను. నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం అపజయం పాలవడం వల్ల ఇప్పటికే నువ్వు ఎన్నో నిరాశతోనే ఉన్నావని నేను అర్థం చేసుకోగలను. నువ్వు అడుగడుగునా కాపాడుకుంటూ వస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా ఇప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలిగావు. లేదంటే అసలు నీకు ఏమయ్యేదో
ఆ భగవంతుడికి కూడా తెలిసేది కాదు. కాబట్టి సమస్తం తెలిసిన వాడిని నీ తండ్రిగా నన్ను ఎప్పుడైతే భావించావో అప్పటి నుండి నువ్వు కూడా నా బిడ్డ స్థానంలో ఉన్నావు. నీకు ఏం కావాలన్నా కూడా నా సంతోషంగా నీ ముందుకు వచ్చేలాగా ప్రతి ప్రయత్నాన్ని ఒక గొప్ప అవకాశంలా మార్చి నీ చెంతకు చేరుసేటువంటి ప్రయత్నాన్ని చేయబోతున్నాను. ప్రతిసారి కూడా బాధపడుతూ 10 సార్లు కింద పడి వారిని చూసి భూమి మీద ఒక బుద్ధిచి ఇలా చెప్పింది నువ్వు 9 సార్లు పడి లేచిన వాడివి. ఇక నీకు ఎలాంటి డోకా కూడా లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు పడ్డావు కాబట్టి నీకు ఏ విషయం ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఏ ప్రయత్నం వెనుక ఏ సమస్య ఉంటుంది, అవన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకొని జాగ్రత్తగా వాటి నుంచి తెలుసుకొని 10వసారి కింద పడకుండా జాగ్రత్తగా పడతావని కాబట్టే ఇప్పటి వరకు నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. వాటి గురించి నీకు పూర్తిగా అవగాహన వచ్చేసింది. ఇక విజయం నీ సొంతం అయ్యేటువంటి రోజు కూడా వచ్చింది. ఈ మాత్రం దానికోసం జీవితంలో ఏదో ఒక పెద్ద కష్టం వచ్చిందని వచ్చేసినట్టుగా కేవలం నీకు మాత్రమే సమస్యలని బాధలని ఉన్నట్టుగా ఆలోచిస్తూ నిద్ర కూడా లేకుండా గడుపుతున్నావా? చూడు, మంచిగా నిద్రపో, అంతా మంచి జరుగుతుంది. నా మీద నమ్మకం ఉంది కదా, నీ బాబా నీతో ఉన్నాడని పదే పదే తలుచుకుంటూ ఉండు. ఒక తండ్రిలా నిన్ను ఆదరించేటువంటి నా ప్రేమ, అలాగే నీకు చూపించేటువంటి కరుణ ఎప్పటికీ కూడా వృధా కాపోదు. నువ్వు ఇలా నిద్ర లేకుండా జీవితంలో ఏదో కోల్పోయిన వాడిలాగా, లేదంటే జీవితంలో నాకు ఏదో ఒకటి ఎప్పటికీ కూడా మంచి జరగదు అన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నంతకాలం నీ మనసును నీ మాట వినకుండా నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. మంచితనాన్ని అలాగే నీకు ఉన్నటువంటి గొప్ప స్థాయిని ఎవరు కూడా ఇంకా పొందలేరు. నీ మంచితనాన్ని నీకెప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఉండే విధానంగా ఆ భగవంతుడే నీకు తోడుగా నిన్ను స్వయాన అనుగ్రహించాడు. కాబట్టి నీకు వచ్చేటువంటి ఆ జీవితం కూడా అందమైనటువంటి విధానంగా, నువ్వు కోరుకున్నటువంటి విధానంగా రాబోతుంది. ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనిపించినట్టు జీవితంలో కొన్ని కష్టాలు పడితేనే సుఖాల విలువ తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు నీ కష్టాల విలువ శాశ్వతంగా తొలగిపోయి సంతోషం అంటే ఏమిటి, దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి నీకు తప్పకుండా తెలుసుకున్నటువంటి రోజులు రాబోతున్నాయి. అయితే నీకు వచ్చేటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని చూసి నువ్వు మురిసిపోవద్దు. అదే విధానంగా ఎప్పుడు కూడా నీకు వచ్చేటువంటి శాశ్వతమని ఎప్పుడు కూడా దానిలో మునిగిపోవద్దు. అలా ఎప్పుడైతే అనుకుంటావో దాని నుండి నువ్వు బయటపడలేవు. కాబట్టి ముందే చెప్తున్నాను, సంతోషం నీ వెంట వచ్చినప్పుడు నువ్వు దానిని ఒకేలా స్వీకరించు. కష్టంలో ఏ విధంగానైతే ఉన్నావో నీకు సుఖం కానీ సంతోషం కానీ ఉన్నప్పుడు కూడా ఒకేలాగా స్పందిస్తూ ఉండు. అప్పుడు నీకు జీవితంలో ఎప్పుడు కూడా గర్వం అనేది లేకుండా సంతోషంగానే నీ జీవితాన్ని నువ్వు కొనసాగించగలుగుతావు. నువ్వు కోరుకున్నటువంటి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలంటే నీ బలహీనతతో పాటు ఎదుటివారి బలాలను కూడా అంచనా వేసే విధానంగా ఆలోచించదగాలి. నీకు రాబోతున్నటువంటి గొప్ప అవకాశాన్ని ఈ బాబా ఏ విధంగా నీకు సృష్టించబోతున్నాడో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. సంతోషంగా ఉండాలి. ఎప్పుడు కూడా బాధపడుతూ నీ జీవితాన్ని వృధాగా చేసుకోకూడదని నేను నీకు మరీ చెప్తున్నాను. ఎప్పుడు కూడా నా ఊదిని నువ్వు ఎప్పుడు ధరిస్తూ నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఎప్పుడు కూడా అందరితో జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పినటువంటి సందేశాలను పూర్తిగా ఆలకించడం వలన నువ్వు ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తావు. ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దు. జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా కంగారు పడవద్దు. ఈసారి నీకు తోడుగా ఉంటాడని నీకు మరలా చెప్తూ ఉండడం, ఎక్కువగా ఒకే పనిలా పదే పదే ఆలోచించడం వల్ల నీకు ఆ సమస్య నీకు ఇంకా పెనుభూతంలా మారి నిన్ను మానసికంగా గురి చేస్తూ ఉంటుంది. సమస్యే కదని తేలికగా తీసుకొని ఆ సమస్యను ఎలాగైతే ధైర్యంగా ఎదుర్కోవాలన్నటువంటి ఆలోచన ధోరణి నేను ఏర్పరచుకుంటే కనుక ఇక నీ జీవితం మొత్తం సంతోషంగా మారుతుంది. విజయాలను తప్పకుండా అందుకుంటావు. ఎప్పుడు కూడా ఒకరి రాకతో నీకు గొప్ప సహాయం అందబోతుందని చెప్తూ ఉంటాను కదా, మరెవరో కాదు, అది నేనే. ఏ రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తానో తప్పకుండా చేస్తాను. అది ధన సహాయమైనా కావచ్చు, మాట సహాయమైనా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. నీకు సహాయం అయితే నేను తప్పకుండా చేసే తీరుతాను. మేము ధనహీనులమై ఎన్నో కష్టాల పాలయ్యాం బాబా. ఎంతో అవమానాలు,
పాలయ్యాము. మాకు డబ్బు లేకపోవడం మాకున్నటువంటి లోపమా అని ఎన్నోసార్లు నన్ను నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అడుగుతూ వచ్చావు కదా. ఆ డబ్బు వల్ల నీకు ఉన్నటువంటి అప్పులు కావచ్చు, లేదంటే అవమానాలు కావచ్చు, ఇంకా నువ్వు కోరుకున్నటువంటి మంచి జీవితం కావచ్చు, ఏదైనా కావని నీకు త్వరలోనే లభించబోతుంది. ఎందుకో ఈ క్షణమే వరకు నీకు కష్టమైతే తొలగిపోలేదని అనిపిస్తూ ఉంది. బాబా అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఆ కష్టం నీ నుండి పూర్తిగా ఒకేసారిగా తొలగిపోదు కదా, మెల్లమెల్లగా కాస్త పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు. ఒకేసారి ఏ కష్టం కూడా శాశ్వతంగా నివారించబడలేదు. ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మారబోతుంది. ఎందుకంటే ఈరోజు నీకు ఉన్నటువంటి కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి. సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజు నుండే మారబోతుంది. నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రం తొలగించుకోవడానికి అవసరమైన ధనం నీ యొక్క వ్యక్తి ద్వారా చేరబోతుంది. అది కూడా నీ ధనమే, నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనమే. నువ్వు పోగొట్టుకున్నావు అన్నటువంటి బాధలో ఇన్ని రోజులు నిరాశ చెందుతూ ఉన్నావు కదా. నీ ధనం ఎప్పటికీ పోలేదు, నా దగ్గరే సురక్షితంగా ఉంది. నీ జీవితం మంచి స్థాయికి చేరుకోబోతుంది. నువ్వు కోరుకున్న విధానంగా నీ బిడ్డల భవిష్యత్తు ఉండబోతుంది. అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరగబోతున్నాయి. విజయం నీ సొంతమవుతుంది. నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటానని ఎప్పుడు కూడా నమ్ముతూ ఉన్నప్పుడు నేను నీ చేతిని మరి ఎలా విడిచిపెడతాను చెప్పు. సదా నీ తోడుగా ఉంటూ నేను జాగ్రత్తగా ఈ చేతిని విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ వస్తాను. ఇప్పటి వరకు ఉన్నట్టుగా ఓర్పుగా ఉండు. నాపై విశ్వాసాన్ని కలిగి ఉండు. శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నేను చెప్పేటువంటి మాటల్లో ఏం ఆంతర్యం ఉందో తప్పకుండా తెలుసుకో. నిన్నుగా కూడా ఎవరు గుర్తించకుండా ప్రతి విషయంలోనూ ఎవరు ఆనందాన్ని, అలాగే వారి యొక్క విలాసవంతమైనటువంటి జీవితానికి కేవలం ఒక తోడుంటే చాలని, అది నీపై ఉండాలని చెప్పేసి వారు ఎంతో రకాలుగా మోసం చేస్తూనే వస్తున్నారు. కానీ నువ్వు మాత్రం అది గుర్తించక గుడ్డిగా వారిని నమ్మి మోసపోతూ వచ్చావు. నీ మనసు చాలా మంచిది, ఎవరైనా సరే ఇట్టే నమ్మేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మంచివారని అనుకుంటావు. అలాగే ప్రతి ఒక్కరితో మంచితనం ఇంకా బ్రతికే ఉందని అనుకుని నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుని ఎప్పుడు మోసం చేయడు అనుకున్నటువంటి మనస్తత్వం నీది. నీ గురించి, నీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవద్దు. అలా చెప్పడం వలన ఈరోజు నీకు వాళ్ళు నీ ముందు బాగా మాట్లాడతారు, కానీ నీ వెనక మాత్రం వేరేలాగా మాట్లాడతారు. అవన్నీ కూడా నీకు ఎలా చెప్పాలి, ఎలా నీకు అర్థమయ్యేలా నిరూపించాలో ఏదో ఒక రోజు అయితే అవన్నీ కూడా బయటపడతాయి. వాళ్ళ నిజస్వరూపం కూడా బయటపడుతుంది. నువ్వు ఏది చేసినా కూడా నీ కుటుంబ క్షేమం కోసమే చేస్తావని ఈ బాబాకు తెలియదా? కానీ ఎదుటివారు మాత్రం నిన్ను నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటూ చాలా వాళ్ళకు కావాల్సిన ప్రతిదీ కూడా పొందుతూ వారు మాత్రం సంతోషంగా కాలం ఇళ్ళబరుచుకుంటూ ఉన్నారు. నిన్ను మాత్రం అవమానపరుస్తూ ఉన్నారు. కానీ నువ్వు అల్పెరిగినటువంటి కష్టజీవి. నీ కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా నిరంతరం నీ వారి కోసం, నీ కుటుంబ క్షేమం కోసం తినక కష్టపడుతూ, ఆరోగ్యం బాగోలేకపోయినా నీ కుటుంబం బాగు ఉండాలని ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే రకానివి ఈ ప్రపంచానికి వారికి పరిచయం చేశావు నువ్వే. అలాగే నీ ప్రతి విషయం వెనుక నువ్వు నీ భర్త అండగా నిలిచి నీ బిడ్డలను పెంచి పోషించి చదివించి, అలాగే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి కోసం ఒక ఉన్నతమైనటువంటి సమాజంలో గౌరవమైనటువంటి జీవితాన్ని కూడా కల్పించావు. అలాగే వారి ఆరోగ్యం బాగోలేకుంటే వారి కోసం నువ్వు అహర్నిశలు పూజలు ఉపవాసాలు ఉంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని నా ముందు మొరపెట్టుకుంటూ ఉన్నావు. కానీ నీకు ఈరోజు వచ్చినటువంటి కష్టాన్ని చూసి సహించలేకపోతున్నావు. అలాగే వారికి ఏదో విధానంగా నీకు ఎవరైతే బాధించారో వారికి బుద్ధి చెప్పి తగినటువంటి శిక్షను కూడా వేయాలి అనుకుంటున్నావు. కానీ ప్రతిసారి కూడా నీ ప్రార్థనలు నాకు అడ్డుగోడలా ఉంటున్నాయి. నువ్వు ఎప్పటికీ ఇంత జరిగినా కూడా నిద్రలేచిన మొదలు పడుకున్నంత వరకు నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి, వారి క్షేమమే నేను కోరుకుంటున్నాను, వారిలో నేను ఒకటిగా ఉంటాను అంటూ నిస్సహాయంగా నువ్వు అడిగేటువంటి ప్రతి మాటలో కూడా నీ మంచితనం, అలాగే ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కనిపిస్తూ ఉంటారు. నా వద్దకు ప్రతిరోజు వస్తావు, కానీ నీకు ఉన్నటువంటి కష్టాన్ని కానీ నీకు ఉన్నటువంటి సమస్యను కానీ ఎప్పుడు కూడా
ఆ రోజు తీర్చమని అడగవు. నీ మనసు నిండా కూడా వేరే వారి ఆలోచనలే, అంటే నీ చుట్టూ ఉన్న వారి ఆలోచనలే. వారి సమస్యలు, వీరి సమస్యలు, ప్రతి ఒక్కరి సమస్యలు చెప్తూ ఉంటావు, కానీ నీకు వచ్చిన సమస్య గురించి చెప్పుకోవడం మాత్రం ఎప్పుడు మర్చిపోతుంటావు. నాకు అంతా బాబానే ఉన్నాడు కదా అని నువ్వు మనసారా నమ్మినందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నీ మనసును ఎంతలో ఆధీనంలో ఉంచుకుంటున్నావు. మనసులో ఏ దురుద్దేశం లేకుండా ప్రతి ఒక్కరి మంచి కోరుకుంటున్నావు. నువ్వు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా తప్పకుండా జరిగేలా చేస్తానని నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు కదూ. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటావు. అలాగే నీకంతా కూడా మంచి జరుగుతుందని నమ్మి ఉన్నావు. నీ సంకల్పం చాలా గొప్పది. కాబట్టి ఇంతవరకు నువ్వు ఎలాంటి ఆపదలు సంభవించలేదు. ఒకవేళ ఎలాంటి ఆపదలు నీ దరికి చేరాలన్నా కూడా ముందుగా అవి నన్ను దాటి ఆ తర్వాత నీ వద్దకు రావాలి. అంత అవలీలగా నువ్వు తప్పించుకుంటూ గొప్ప విజయాలను సాధిస్తూ ప్రతి ఆటంకాన్ని కూడా ఇష్టంగానే స్వీకరించావు. నిరాశ, నిస్పృహలు నీ జీవితానికి ఎన్నో అడ్డుగోడలుగా మారిపోయినా కూడా వారిని నువ్వు దాటుకొని ఇంతవరకు జీవించావు. స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైనటువంటి ఆలోచన విధానం పెంపొందించుకోవడంలో నిజంగా నీకు నువ్వే సాటి. ఇతరులను చూసి ఈర్ష్య, అసూయలు ఇలాంటివి ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉంటావు. నీలో ఎంతో గొప్పతనం, భవిష్యత్ దాగి ఉంది. ఎందుకు ఎప్పుడు కూడా నా మీద ఏది కూడా జరగదు, భగవంతుడు ఏదైనా నాకు జీవితాన్ని ఇచ్చాడో అలాగే జరుగుతుంది అన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నీకు ఏ విధంగా కలిగిందో నాకైతే తెలియదు. కానీ నిజంగా నేను చూసిన నలుగురు కూడా ఆదర్శప్రాయులుగా అవ్వాలి. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ధైర్యం, అలాగే నీలో ఉన్నటువంటి మంచితనం ఎవరికి కూడా ఉండవేమో. అంత మంచి మనసు నీది. కానీ నీ బిడ్డల పట్ల, నీ బిడ్డలకు వచ్చినటువంటి కష్టం కానీ, వారికి ప్రస్తుతం ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యల వల్ల కానీ ఈ మధ్య నీ ఆలోచనలన్నీ కూడా ఆందోళన వైపు పరుగులు తీస్తున్నాయి. నువ్వు నన్ను నమ్మావు కదా, నాపై చాలా కొండంత నమ్మకాన్ని పెట్టి మరలా ఇలా దిగులుగా ఉంటే ఎలా చెప్పు? ఇప్పటి వరకు నీకు చెప్పిందంతా కూడా నీ జీవితం గురించే. నీ జీవితం ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉంది, ఇక నుండి కూడా సంతోషంగా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా సమస్యల తర్వాత కొన్ని చిరాకులు, గందరగోళాలు ప్రతి ఇంట్లోనే ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు నీవు ఏ విధంగా ధైర్యంగా ఉండాలి అనేది ప్రత్యేకించి మరి నేను నీకు చెప్పనవసరం లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి విషయంలో అన్నీ మంచి అవగాహన వచ్చింది. ఎవరితో ఎలా ఉండాలి, ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, అలాగే సమస్య వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలి, వీటన్నిటికీ కూడా నువ్వు అనుభవించావు. వీటి గురించి నీకు ఒక మంచి అవగాహన కూడా వచ్చింది. మరి ఇంకా వీటి గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇలా లేనిపోని ఆందోళన పడుతూ ఎప్పుడు కూడా ఉంటున్నావు? నేను నీకు ధైర్యంగా ఉన్నాను, వెన్నంటే ఉన్నాను అని ఎన్నోసార్లు నీకు చెప్పి చూస్తున్నాను. అయినప్పటికీ కూడా రాత్రిలో కనీసం నిద్రించడం కూడా మానివేస్తున్నావు. ఎందుకు? నేను నీకు సహాయం చేస్తానని నమ్మలేకపోతున్నావా? లేదంటే నాపై పెట్టినటువంటి నమ్మకాన్ని ఎక్కడ బాబా ఒమ్ము చేస్తాడని ఆలోచిస్తున్నావా? మీరు బిడ్డల భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించిన అవసరం లేదు. వారికి అంతా మంచి జరుగుతుంది. వారి జీవితం గురించి నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. భయపడడం మాని. భయం తెలియని మందలిస్తుంది, తెలివిని మరి ప్రతికూల ఆలోచనలు సృష్టిస్తుంది. ఎప్పుడు కూడా భయపడవద్దు. విశ్వాసం అలాగే సహనంతో నీ పనులు నువ్వు ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే చేసుకుంటూ వస్తావో అదే విధంగా నిర్వర్తిస్తూ వస్తూ ఉండు. తప్పకుండా ఈ పరిస్థితి అంతా కూడా మారిపోయి నీ బిడ్డల జీవితంలో గొప్ప విజయాన్ని పొంది నువ్వు, నీ కుటుంబం చాలా సంతోషంగా గడుపుతారు. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా కొన్నిసార్లు వెంటనే పరిష్కరించలేను. ఎందుకంటే కొన్ని సమస్యలు వెంటనే తీర్చే ఉంటాయి. కొన్ని సమస్యలు కొన్ని రోజులు ఆలస్యం జరిగేలా ఉంటాయి. కాబట్టి నా బిడ్డలకు నమ్మకం అలాగే సహనం ఉండాలని నేను వారి నుండి కోరుకుంటూ ఉంటాను. అది నెమ్మదిగా వారు జరిగితేనే వారు అనుకున్నటువంటి కోరికలు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను మీతో ఉన్నాను అని మీరు నన్ను నమ్మండి. జీవితంలో గొప్ప విజయాన్ని పొంది నువ్వు, నీ కుటుంబం చాలా సంతోషంగా గడుపుతారు. నేను నీకున్నటువంటి సమస్యలన్నింటినీ నివృత్తి చేసుకుంటూ ఉంటాను. కాబట్టి నేను మీతో ఉన్నాను అని మీరు నమ్మండి, చింతించవద్దు. మీకు తప్పకుండా ఆలస్యం జరిగినా కూడా మీ కోరికలు నెరవేరడం జరుగుతుంది. నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందవద్దు. కాబట్టి మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని కాదు, అర్థం కానీ మనం అనుకుంటూ ఉంటాం మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని. కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఏ విధంగా రక్షించుకుంటున్నాడో అని చెప్పాలి. మనకు గొప్ప శిక్షణ కూడా అవి
మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక మీ జీవితం కొత్త బంగారు బాటలో నడవబోతుంది. నీ జీవితం అని అనాలంటే, నిజం చెప్పాలంటే నీ బిడ్డల భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తే కదా నీ జీవితం. వారిపైనే కొండంత ఆశ పెట్టుకున్నావు. వారి జీవితం బంగారు బాట వైపు నడవబోతుంది. కొత్త ఉన్నతమైనటువంటి గౌరవమైనటువంటి జీవితం నీకు ఎప్పుడు కూడా ఈ బాబా అతి తొందరలోనే ఇవ్వబోతున్నాడు. నాపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండు. వారి గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు. ఇకనైనా నీలో ఉన్నటువంటి భయాన్ని అలాగే పక్కన పెట్టేసి నిన్ను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఎక్కువగా రాత్రులు నిద్ర లేకుండా గడపకుండా కాస్తైనా ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా నా ఊదిని ధరిస్తూ ఉండు. నా ఊదిని నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఎప్పుడు కూడా నా విభూదిని ధరిస్తూ ఉండడం వలన వారికి ఎటువంటి ఆపదలు కానీ కష్టాలు కానీ రాకుండా ఒక మంచి నడవడికను ఏర్పరచుకొని తప్పకుండా మీ జీవితాలందరూ కూడా సంతోషంగా గడుపుతారని నేను మీ నుండి కోరుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్. శ్రద్ధ సబురి సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనంతో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని తాకిన వారందరికీ అన్ని శుభాలే జరుగుతాయి. ఓం సాయి.